అమ్మా నేను క్రికెట్ ఆడనా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ తన కొడుకు క్రికెట్ లో కూడా ఫస్ట్ రావాలి అని అనుకుని బంటిని క్రికెట్ ఆడడానికి పంపిస్తుంది. కానీ బంటికి ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ లేకపోవడం, ఎండలో ఎక్కువసేపు ఉండే అలవాటు లేకపోవడంతో బంటి క్రికెట్ సరిగ్గా ఆడలేకపోవడంతో పాటు అసలు ఎండలో నిలబడలేక కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు బంటి వాళ్ళ పేరెంట్స్ తో పాటు మిగిలిన పిల్లల తల్లిదండ్రులు కూడా కంగారుగా అక్కడకు వెళ్తారు. అక్కడకు వచ్చిన పిల్లల పేరెంట్స్ లో డాక్టర్ కూడా ఉండడంతో బంటిని చెక్ చేసి కంగారు పడుతున్న బంటి వాళ్ళ అమ్మతో, కంగారు పడకండి, ఎండలో ఆడడం కారణంగా పడిపోయాడు అని అంటాడు. అప్పుడు బంటి వాళ్ళ అమ్మ, మిగిలిన అందరు పిల్లలు చక్కగా ఆడుతున్నారు కదా, నేను బంటికి ఎప్పుడు పంచి పోషకాలు కలిగిన ఆహారమే ఇస్తూ ఉంటాను, కానీ ఎందుకు ఇలా అయింది అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అప్పుడు డాక్టర్, మంచి ఆహారం ఒక్కటే సరిపోదు, పిల్లలు బయట ఆడడం వల్ల వాళ్ళు ఫిజికల్ గా స్ట్రాంగ్ అవుతారు. ఎంత మంచి ఆహారం తిన్నప్పటికీ పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు అంతా వ్యర్థమే అని చెబుతాడు. డాక్టర్ మాటలు విన్న బంటి వాళ్ళ అమ్మకు తన తప్పు అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం బంటి నిద్ర నుండి లేచేటప్పటికి అతనికి కొత్త క్రికెట్ బ్యాట్ కనబడుతుంది. బంటి ఎంతో ఆనందంతో వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి, అమ్మా ఈ బ్యాట్ నా కోసమేనా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, అవును, ఇక నుంచి ప్రతిరోజు 1 గంట నువ్వు క్రికెట్ ఆడుకోవచ్చు అని చెబుతుంది. బ్యాట్ తో ఎంతో ఆనందంగా బయటకి వెళ్లి చూసేటప్పటికి అక్కడ వాళ్ళ నాన్న కొత్త సైకిల్ తో నిలబడి ఉంటాడు. అది చూసిన బంటి మరింత ఆనందంతో వాళ్ళ నాన్నతో, ఈ సైకిల్ కూడా నా కోసమేనా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న, అవును, ఇక రోజు సైకిల్ మీదే నువ్వు స్కూల్ కి వెళ్ళొచ్చు అని చెబుతాడు. అప్పుడు బంటి ఎంతో ఆనందంగా తన పేరెంట్స్ తో, హుర్రే, ఈ రోజు నా లక్కీ డే, మీరు సడన్ గా ఇంత మంచి వాళ్ళు అయిపోయారేంటి, ఇప్పుడే నా గిఫ్ట్స్ అన్ని నా ఫ్రెండ్స్ కి చూపించొస్తా అని చెప్పి పక్క ఇంట్లో ఉన్న తన స్నేహితుల దగ్గరకు సైకిల్ మరియు బ్యాట్ తీసుకుని పరిగెడతాడు. ఆ రోజు తర్వాత ప్రతిరోజు బంటితో పాటు తన తల్లిదండ్రులు కూడా రోజులో కొంత సమయాన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం కేటాయిస్తారు. ఈ కథ మనమందరం ఎంత బిజీగా ఉన్నా మన రోజులో కొంత సమయం ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం కేటాయించాలి అనే మంచి మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. ఈ కథ పూర్తి కథ చూడడానికి అమ్మ కథ చెప్పు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.